మోందా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. దేవరకొండలో వర్ష బీభత్సం సృష్టించింది. నాన్ స్టాప్ గా దంచుకొట్టిన వానకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలకు పంట పొలాలు నేలమట్టమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. తుఫాన్ ప్రభావంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. గత 24 గంటలుగా కుండపోత వర్షాలు కురుస్తుండడంతో నల్గొండ జిల్లా అంతా కూడా తడిసి ముద్దవుతుంది. ఎక్కడికక్కడ వాగులు వంకలను కూడా పొంగి పొలుతూ ఉన్నాయి. దేవరకొండ డివిజన్లో అధికంగా వర్షపాతం నమోదవుతోంది. ఇప్పటివరకు చూసినటువంటి వర్షం ప్రకారం దేవరకొండ డివిజన్లో దాదాపు 130 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. పక్కన ఉన్నటువంటి చందంపేట, హాలియా, నాగార్జున సాగర్లో కూడా సగటున 90 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్టుగా అధికారులు వెల్లడించారు. దీంతో పెద్ద ఎత్తున కూడా అక్కడ జనజీవనం అంతా కూడా స్తంభించినటువంటి పరిస్థితి. దేవరకొండ మండలం కమ్మపల్లి గ్రామంలో గిరిజన పాఠశాలకు సంబంధించినటువంటి ఆ పాఠశాల అంతా కూడా వరద నీటిలో చిక్కుపోయింది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. దీంతో అధికారులు వెంటనే అక్కడ చేరుకొని జేసీబీల ద్వారా విద్యార్థులందరూ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక గిరకబావి తండాకు సంబంధించినటువంటి తండాలు కూడా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసి భారీగా వరద నీరు రావడంతో ఆ గ్రామాన్ని చుట్టుముట్టింది. వరద అంతా కూడా చాలా ఇళ్లు నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి. అక్కడ నిత్యావసర వస్తువులు కూడా తరిచినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. దీంతో అధికారులు వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించారు. ఇక హైదరాబాద్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తోడు స్థానికంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో మూసీ నది మహోధృతంగా ప్రవహిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలా గ్రామాల మీదుగా కాజువాల మీదుగా మూసీ నది మహోధృతంగా ప్రవహిస్తుండడంతో 30 గ్రామాలకు రాకపోకలు ఎక్కడెక్కడ కూడా నిలిచిపోయి ప్రధానంగా బీబీనగర్, పోచంపల్లి, రుద్రవెల్లి, అదేవిధంగా జూలూరు గ్రామాల్లో పెద్ద ఎత్తున మూసీ నది కాజువేల మీదుగా రహదారుల మీదుగా వరద ప్రవహిస్తుండడంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడ రాచకొండ పోలీసులు ఎక్కడికక్కడ కూడా బార్కెట్లు ఏర్పాటు చేసి ఎవరు కూడా నదిలోకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో పాటు మూసీ నదికి సంబంధించినటువంటి వరద వస్తుండడంతో కేతపల్లిలోని మూసీ ప్రాజెక్టుకి 15 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోకి వస్తుండడంతో 5 క్రస్ట్ గేట్లు ఎత్తారు. 10,000 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి వదిలిపెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. వ్యూస్లో మనం చూస్తూ ఉన్నాం. జిల్లా అంతా కూడా తడిసి ముందవుతుంది. నల్గొండలోని ప్రధాన సెంటర్లో మనం ఉన్నాం. ఉదయం నుంచి కూడా ఇదే రకంగా వర్షం అనేది ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో ఎక్కడికక్కడ ప్రజలైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. కార్యాలయాలకు వెళ్ళే వాళ్ళు, వివిధ పనుల నిమిత్తం వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కడికక్కడ కూడా తడుస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మెంతా తుఫాను ప్రభావం మరొక 48 గంటల పాటు కూడా ఉంటుందన్నటువంటి నేపథ్యంలో రైతన్నలు అయితే చాలా రకాలుగా భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో పోసినటువంటి ధాన్యం అంతా కూడా ఈ చెడుగొట్టుడు వానకు, ఈ తుఫాను వానకు ఎక్కడికక్కడ ధాన్యం తడిసి ముందవుతుంది, నీటిలో కొట్టుకపోతుంది. పత్తి పంటలు కూడా ఎక్కడికక్కడ తడిసి గింజంతా కూడా నల్లగా మారినటువంటి పరిస్థితి జిల్లాలో ఇక్కడ నెలకొంది. ఇక మరొక 48 గంటల పాటు ఇదే రకంగా తుఫాను వస్తున్నటువంటి వాతావరణ శాఖ సూచన మేరకు అధికారులు అయితే అప్రమత్తమైనటువంటి పరిస్థితి మనకు కనిపించలేదు. ఎక్కడ కూడా కనీసం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు ఇవ్వాలన్నటువంటి కనీస ధ్యాస కూడా ప్రభుత్వం లేకపోవడంతో రైతులు సొంతంగా టార్పాలిన్లను కొనుగోలు చేసి ధాన్యం తడవకుండా వాళ్ళు తగు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా భారీ వర్షాలు, వరదలు రావడంతో చాలా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దవుతుంది. చౌటుపల్లి మార్కెట్ యార్డ్లో 50 బస్తాల ధాన్యం కొట్టుకుపోయింది. మోత్కూరు మార్కెట్ యార్డ్లో కూడా ఎక్కడికక్కడ ధాన్యం అంతా కూడా నెట్టి కొట్టుకుపోతోంది. మిర్యాలగూడ, హుజూర్నగర్, సూర్యాపేట ప్రాంతాల్లో కూడా ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతుంది. ఇక నూర్పిడి చేసినటువంటి ధాన్యం పరిస్థితి విధంగా ఉంటే కోతలకు వచ్చినటువంటి వరి పొలాలన్నీ కూడా ఈ భారీ వర్షాలకు నేలవాలిపోతూ ఉన్నాయి. గింజలన్నీ కూడా కింద రాలిపోతున్నాయి. పత్తి సంబంధించినటువంటి పంటలు కూడా గింజ అంతా కూడా నేల రాలిపోయి మట్టిలో కలిసిపోతున్నటువంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. రైతన్నుల పరిస్థితి మరి దారుణంగా ఉందని చెప్పాలి. ఎక్కడ చూసినా కూడా రైతులు కన్నీరు మున్నీరు ఒలిపిస్తూ ఉన్నారు. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట కోతలు కోసే టయానికి, అమ్ముకునే సమయానికి చెడగొట్టుడు వానలు తమ నిండా ముంచాయని కూడా చెప్తున్నారు. ఇప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తమకు దిగుబడి సరే తక్కువగా వచ్చాయి. అదేవిధంగా గిట్టుబాటు ధర రావట్లేదు. పైగా ఈ చెడగొట్టుడు వానలతో సర్వస్వం కోల్పోయాం, పూర్తిగా నష్టాల పాలయ్యమంటూ కూడా రైతన్నులు వాపోతూ ఉన్నారు. ఇదే రకంగా 48 గంటల పాటు వర్షాలు ఉంటే మాత్రం ఇక తమ పంటలు అనేది చేతికి రాదు, పూర్తిగా పెట్టుబడి అంతా కూడా మట్టిలో కలిసిపోయినట్లే అంటూ కూడా రైతన్నులు వాపోతున్నారు. నల్గొండ జిల్లాలో అటు సూర్యాపేట జిల్లాలో కూడా సగటున 80 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 100 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. నల్గొండ జిల్లాలో 130 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఎక్కువగా దేవరకొండ డివిజన్లో ఈ వర్ష ప్రభావం అనేది ఎక్కువగా ఉండడంతో అక్కడ రైతులైతే తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కూడా మనకు అనిపించింది. ఇక దుందుబి వాగు, హాలియా వాగులు కూడా ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు అయితే ప్రకటనలు మాత్రమే పరిమితమయ్యారు. ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలి. అధికారులు కూడా సెలవులు రద్దు చేశాం. అధికారులు 24 గంటలు విధుల్లో ఉంటున్నారు. ఎక్కడైనా ఎవరైనా ఇబ్బంది అయితే వెంటనే రెస్పాన్స్ టీంలు ఏర్పాటు చేశామని చెప్తున్నప్పుడు కూడా ఇప్పటి వరకు ఎవరిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించింది లేదు. ఎక్కడ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు. మొత్తంగా నల్గొండ జిల్లా అంతా కూడా తడిసి ముద్దవుతోంది. ఈ మెంతా తుఫాను ప్రభావంతో జిల్లాలో తీవ్ర ప్రభావం పడింది. రైతన్నులపై అయితే తీవ్రంగా ప్రభావం పడింది. నిండా మునిగిపోయారు. ఎక్కడికక్కడ అపార నష్టం రైతన్నులకు ఇక్కడ కలుగుతోంది. ఇది నల్గొండ జిల్లాలో మెంతా తుఫాను ప్రభావం సంబంధించిన సమాచారం. కెమెరా పర్సన్ వెంకట్తో రాము టీవీ న్యూస్, నల్గొండ.